జాతీయవాదం అంటే ఏంటి? రాజ్యాంగం పట్ల, దేశ భౌగోళిక పరిస్థితుల పట్ల, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల రకాల ప్రజల మీద సమాన దృష్టి కలిగినటువంటి వాళ్ళు జాతీయవాదులు. హిందువులు కొన్ని వేల వందల సంవత్సరాలుగా వీళ్ళంతా జాతీయవాదులే. వీళ్ళకి దేశం పట్ల, ధర్మం పట్ల, భౌగోళిక పరిస్థితుల పట్ల, కాశీ పట్ల, అయోధ్య పట్ల, వారణాసి ఇలాంటి అన్ని క్షేత్రాల మీద ధర్మము, దైవము అనేటటువంటి వాటి మీద ప్రేమ ఉంది. కాబట్టి హిందువులందరూ జాతీయవాదులే. హిందువులు ఈజ్ ఈక్వల్ టు జాతీయవాదులు. ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయవాదులుగా మారాలి. వాళ్ళని మార్చుకోవాలి. ఎందుకంటే ఇరాన్లో యుద్ధం జరిగితే కాశ్మీర్లో, హైదరాబాదులో చాలామంది ముస్లింలు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలతో సహా, వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బులతో సహా, వాళ్ళ ఆస్తులతో సహా పంచేసి ఇరాన్కి పంపించారు. సుమారుగా 600 కోట్ల రూపాయలు కాశ్మీర్ నుంచి ఇరాన్కి పంపించారు అని చెప్పి న్యూస్లో వచ్చింది. వాళ్ళకి జాతీయవాదం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం మీద కంటే వాళ్ళ మతం మీద, వాళ్ళ మత పెద్దల మీద ఎక్కువ ప్రేమ ఉంది.